హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 3లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఇక్కడ నేను మెయిన్గా చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం ఎన్ని నెంబర్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆ కాన్సెప్ట్ పైన అంత గ్రిప్ వస్తుంది పిల్లలకి. అందుకోసం నేను మినిమం ఒక్కొక్క చాప్టర్లో ఒక 40-50 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ద కెపాసిటీ ఆఫ్ ఏ బాటిల్ ఈజ్ 6 లీటర్స్. అయితే ఇక్కడ ఒక బాటిల్ ఇచ్చాడు. ఆ బాటిల్ కెపాసిటీ ఎంత అంటున్నాడు క్వశ్చన్లో మనకి 6 లీటర్స్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ 2/3 ఆఫ్ ద బాటిల్ ఆఫ్ 6 లీటర్స్ కెపాసిటీ ఈజ్ ఫిల్డ్ విత్, సపోజ్ ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకున్నాను, ఇది ఒక బాటిల్ అనుకుందాం మనము. అయితే ఈ బాటిల్ కెపాసిటీ ఎంత అంట, మొత్తం ఈ బాటిల్లో 6 లీటర్స్ వాటర్ కెపాసిటీ దీనిది, బాటిల్ది. అయితే ఇక్కడ 2/3 ఆఫ్ ద బాటిల్ ఆఫ్ 6 లీటర్స్ కెపాసిటీ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్. అయితే ఇందులో ఒక 2/3 ఆఫ్ వాటర్ ఫిల్ చేసి ఉన్నాయన్నమాట ఈ బాటిల్లో. ఇది మొత్తం ఎంత, 2/3 ఆఫ్ 6 లీటర్ టోటల్, 2/3 ఆఫ్ టోటల్. దెన్ హౌ మెనీ లీటర్స్ ఆర్ నీడెడ్ టు మేక్ ద రేషియో ఆఫ్ ద వాటర్ అండ్ ఎంటీ పాట్ ఇన్ ద బాటిల్ ఈజ్ టు 3:1. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ ద వాటర్ అండ్ ఎంటీ. రేషియో ఆఫ్ ద వాటర్ అండ్ ఎంటీ అంటే ఇది ఇక్కడ చూడండి, ఇదేమో వాటర్తో ఫిల్ అయి ఉంది, ఇది వాటర్ ఎంటీ. ఇక్కడ పైన చూడండి ఇది ఖాళీగా ఉంది కాబట్టి ఇది ఎంటీ. ఈ రెండింటి రేషియో ఎంత ఉండాలంట, 3:1 ఉండాలంట. 3:1 ఉండాలి. ఈ కండిషన్ కోసము ఇంకా ఎన్ని వాటర్ యాడ్ చేయాలి అని అడుగుతుండు. 3:1 రేషియోలో ఉండాలి మనకి బాటిల్లో వాటర్ వచ్చి, వాటర్ అండ్ ఎంటీ రెండు కలిపి. అయితే ఇక్కడ 3:1 ఉండడం కోసము ఇక్కడ ఆల్రెడీ 2/3 ఆఫ్ వాటర్ ఫిల్ చేశాడని చెప్పాడు కదా క్వశ్చన్లో. ఇంకా ఎన్ని వాటర్ని మనము అందులో కలిపితే 3:1లోకి వెళ్తుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్ మనము. అయితే ఫస్ట్ మనము 2/3 ఆఫ్ వాటర్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. 2/3 ఆఫ్ 6 లీటర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో 2/3 ఇంటూ 6, 3 1 జా 3 2 జా, సో 4 లీటర్స్ ఉంది. సో 4 లీటర్స్ ఫిల్ చేశారన్నమాట. సో టోటల్ 6 లీటర్స్ అనుకుంటే 4 లీటర్స్ ఫిల్ చేశారు. ఇది 4 లీటర్ ఈ క్వాంటిటీ, ఇది మొత్తం మనకి. సో ఇక్కడ ఏమంటున్నాడు, రేషియో ఎంత రావాలంటున్నాడు, వాటర్ అండ్ ఎంటీ వాటర్ అండ్ ఎంటీ రెండు కలిపి ఎంత రేషియో అని ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, 3:1 ఉండాలి. సో మనం ఇక్కడ ఈ వాటర్ మనకి, సో నేను ఇక్కడ అసలు 3:1లో 3 పార్ట్స్ అంటే ఎన్ని వాటర్, 1 పార్ట్ అంటే ఎన్ని వాటర్ అనేది మనకు తెలియాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ టోటల్ మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 + 1 అంటే 4 పార్ట్స్ ఉన్నాయి కదా. సో 4 పార్ట్స్ కాబట్టి నేను ఫస్ట్ 3 పార్ట్స్ కోసం ఫైండ్ అవుట్ చేద్దాము. అసలు 3కి ఎన్ని వాటర్ ఉంటాయో దానికి ఏమవుతుంది, 3/4. ఇక్కడ టోటల్ వాటర్ దీని కెపాసిటీ 6 కాబట్టి సో 6 తీసుకోవాలి మనం, 6 లీటర్స్ కాబట్టి. సో 2 2 జా 2 3 జా, ఇక్కడ ఇది ఏమైంది 9/2. 9/2 ఈక్వల్ టు ఎంత మనకి 4.5 లీటర్స్. 3 పోర్షన్స్ అంటే మనకి 3:1 అన్నాడు కదా. సో అందులో 3 పార్ట్స్ అంటే ఎంత వాటర్ ఉండాలన్నట్టు 4.5 లీటర్స్ ఉండాలి. మరి 1 పార్ట్ అంటే ఎన్ని ఉండాలి, 1/4 ఇంటూ 6, 2 2 జా 2 3 జా, 3/2 అంటే 1.5 లీటర్. ఇక్కడేమో 1.5 లీటర్ వచ్చేసి ఎంటీ ఉండాలి, 4.5 లీటర్స్ వచ్చేసి వాటర్ ఉండాలి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి క్వశ్చన్లో 2/3 ఆఫ్ ద వాటర్ ఫిల్ చేశారని చెప్పారు కదా. సో అంటే ఆ 2/3 ఆఫ్ వాటర్ ఎన్ని ఉన్నాయి మనకి, 4 లీటర్ ఉంది. సో కావని మనకి 3:1 రేషియో ప్రకారం ఎన్ని వాటర్ ఉండాలి, 4.5 ఇంకా 1.5 వచ్చింది మనకి లీటర్. 4.5 లీటర్స్ 1.5 లీటర్ ఇలా వచ్చింది. బట్ మనకి ఎన్ని ఉన్నాయి బాటిల్లో, బాటిల్లో ఆల్రెడీ 4 లీటర్స్ వాటర్ ఉన్నాయి. సో నేను ఇంకా ఎన్ని యాడ్ చేయాలి, హౌ మచ్ క్వాంటిటీ యాడెడ్ టు బాటిల్ టు బికమ్ 3:1 రేషియో, ఎన్ని యాడ్ చేయాలి చెప్పండి. సో 4.5 లీటర్స్ కదా మనకి 3 పార్ట్స్ అంటే. సో ఇక్కడ 4 లీటర్స్ ఉన్నాయి, నేను ఇంకా ఎన్ని వాటర్ యాడ్ చేయాలి మనము, 4.5 - 4. సో 0.5 లీటర్స్ యాడ్ చేస్తే నాకు 3:1 బికంలో రేషియో వస్తుందన్నమాట. 4.5 - 4 ఈక్వల్ టు 0.5 లీటర్ అంటే హాఫ్ లీటర్, 500 ml వాటర్ నేను యాడ్ చేస్తే అది 3:1 రేషియోలోకి వెళ్తుంది.
ఏమంటున్నాడు, హౌ మచ్ టైమ్ విల్ ఏ 200 మీటర్ లాంగ్ ట్రైన్ రన్నింగ్ ఎట్ 15 మీటర్ పర్ సెకండ్ టేక్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 355 మీటర్స్. ఇక్కడ మనకి ట్రైన్ అండ్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇక్కడ ట్రైన్ అండ్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ థియరీ పార్ట్లో. మనము ఒక ట్రైన్ అనేది, ఇప్పుడు సపోజ్ ఇది ఒక ట్రైన్, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే దీని డిస్టెన్స్ ఏమవుతుంది? క్రాస్ చేసిన తర్వాత డిస్టెన్స్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. సో మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనకు డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఈక్వల్ టు ట్రైన్ లెంత్ ఎంత అని ఇచ్చాడు మనకి? 200 మీటర్స్ అని ఇచ్చాడు. మనకి ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 355. సో టోటల్ 555 మీటర్స్ ఉంది. మనకి ఇక్కడ స్పీడ్ కూడా ఇచ్చాడు. ఏ స్పీడ్లో వెళ్తుంది ట్రైన్? 15 మీటర్ పర్ సెకండ్. మనం ఏమడుగుతున్నాడు? టైం అడుగుతున్నాడు, ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో టైం ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకు డిస్టెన్స్ ఎంత వచ్చింది? 555 డివైడెడ్ బై స్పీడ్ ఎంత? 15. సో ఇక్కడ మీటర్స్లో ఉంది, మీటర్ పర్ సెకండ్. సో సేమ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మనం చేంజ్ చేయక్కర్లేదు. సో 15 1 జా, 15 3 జా 45, 105, 15 7 జా. సో 37 సెకండ్స్ పడుతుంది టైం మనకి. ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ 6th ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ సీత ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 5:6. The product of their ages is 120. Find the difference in their ages. ఇక్కడ మనము ఇప్పుడు నాకు రామ్ ఏజ్ తెలియదు అండ్ సీత ఏజ్ తెలియదు. సో వీళ్ళిద్దరిది నేను ఎక్స్ వై అనుకుంటున్నాను. రామ్ ఏజ్ వచ్చేసి ఎక్స్, సీత ఏజ్ వచ్చేసి వై అనుకుంటున్నాడు. వాళ్ళ రేషియో ఇచ్చారు మనకి 5:6 అని. అయితే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ కూడా ఇచ్చాడు. మనకేమంటున్నాడు? ఎక్స్ వై ఈక్వల్ టు కూడా ఇచ్చాడు. మనకేమంటున్నాడు? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో మనం దీనికి ఏం చేద్దామంటే, ఫస్ట్ ప్రపోర్షనల్కి ఫార్ములా ఏంటి? మనకు రెండు ఇక్కడ మనకి ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్ బై వై ఈక్వల్ టు 5/6 కదా. సో ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్ వై ఈక్వల్ టు 120. సో ఇక్కడ వై, ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్ ఈక్వల్ టు తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5/6 అవుతుంది. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు ఏమవుతుంది? 5y/6 ఇంటూ వై ఈక్వల్ టు 120. 5 1 జా, 5 2 జా 10 4. సో వై స్క్వేర్ ఈక్వల్ టు 24 ఇంటూ 6 ఎంత మనకి? 144. సో వై ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈక్వల్ టు 12 కదా. సో 12 ఇయర్స్ వై అంటే సీత ఏజ్. ఇది సీత ఏజ్ వచ్చేసి 12 ఇయర్స్. మనకి వై తెలుసు కాబట్టి మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎక్స్ వై ఈక్వల్ టు 120లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎక్స్ ఇంటూ 12 ఈక్వల్ టు 120. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 ఇయర్స్ వచ్చింది. ఇది రామ్ ఏజ్. సో మనకి ఇక్కడ రామ్ ఏజ్ తెలుసు అండ్ సీత ఏజ్ కూడా తెలుస్తున్నాడు. డిఫరెన్స్ అంటే ఇక్కడ మనము ఎక్స్ మైనస్ వై ఆర్ వై మైనస్ ఎక్స్ కూడా, అంటే ఇక్కడ వై అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం వై మైనస్ ఎక్స్ అని తీసుకుందాము. సో 12 మైనస్ 10 ఈక్వల్ టు 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఈజ్ ద డిఫరెన్స్ అనమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? రామ్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. రాజ్ కెన్ 1/13th ఆఫ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ డే. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ దే డూ ద సేమ్ వర్క్ వర్కింగ్ టుగెదర్. 2 persons ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? రామ్ అండ్ రాజ్. ఇక్కడ రామ్ అంట ఒక వర్క్ని 20 days చేస్తున్నాడంట. ఒక వర్క్ 20 days చేస్తాడు. రాజ్ వచ్చేసి 1 dayలో 1/30th ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. 1/30th ఆఫ్ వర్క్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరు కలిసి చేసినప్పుడు ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ మనకి రామ్ది ఒక్క రోజులో ఎంత చేస్తాడు అనేది తెలియాలి మనకి. రామ్ వర్క్ ఎంత మనకి? రామ్స్ 1 day వర్క్ ఎంత? ఈక్వల్ టు 1/20. 20 days చేస్తాడు కాబట్టి ఒక్క రోజు అంటే ఎంత? 1/20. మనకి రాజ్ది ఎంత అవుతుంది? రాజ్ది మనకు ఆల్రెడీ ఇచ్చాడు 1/30 అని క్వశ్చన్లోనే ఇచ్చాడు కాబట్టి 1/30. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చేశారనుకోండి, కంబైన్డ్ టుగెదర్, అప్పుడు ఏమవుతుంది? టుగెదర్ చేసినప్పుడు మనకి డేస్ కావాలి కాబట్టి 1 divided by 1 by రామ్స్ వర్క్ ప్లస్ 1 by
రాత్స్ వర్క్. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 30 + 20 ఇది ఎల్సిఎం తీసుకుందాము. 30 + 20/600, 600/50 ఇక్కడ 12. సో 12 days పట్టింది. 12 daysలో వీళ్ళిద్దరు కలిపి ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారన్నమాట. ఇక్కడ మనం కంబైన్డ్ అన్నాం కాబట్టి ఒక్కొక్కరిది 1 day వర్క్ తీసుకొని ఆ రెండు యాడ్ చేయాలి. దానికి రెసిప్రోకల్ చేస్తే మనకి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో వస్తుంది. ఇక్కడ లాస్ట్ వన్ ఇది వచ్చేసి ఇక్కడ ఏ ట్రేడర్ మార్క్డ్ ఈజ్ ఆర్టికల్స్ 20% అబౌవ్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఒక ట్రేడర్ ఉన్నాడు. అతను ఒక ఆర్టికల్ని బై చేశాడు. ఏ కాస్ట్ ప్రైస్కి అతను తీసుకొచ్చింది ఆర్టికల్ని? కాస్ట్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అంట. 250 రూపీస్కి అతను తెచ్చాడు ఒక ఆర్టికల్ని. అయితే అతను ఆర్టికల్ పైన ఏం చేశాడంటే మార్క్డ్ ప్రైస్ ఎంత వేసాడంట? 20% అబౌవ్ కాస్ట్ ప్రైస్. అతను ఏ ప్రైస్కి అయితే తెచ్చాడో దానికంటే 20% ఎక్కువ వేసాడు. సో ఫస్ట్ మనం మార్క్డ్ ప్రైస్ కనుక్కుందాము. మార్క్డ్ ప్రైస్ ఎంత అంట? 20% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ప్లస్ కాస్ట్ ప్రైస్ అబౌవ్ అన్నాడు కాబట్టి. సో 20/100 ఇంటూ 250 + 250 ఏమవుతుంది మనకి? ఇక్కడ 50 + 250 = 300. అంటే 300 రూపీస్ వేసాడు మార్కెట్ ప్రైస్ అతను. ఇఫ్ ఈ అలోస్ 10% డిస్కౌంట్ ఆన్ ద, ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ పైన అతను 10% డిస్కౌంట్ అని పెట్టాడు మనకి ఆఫర్. సో 10% డిస్కౌంట్ అంటే మనకి ఇప్పుడు షాప్కి వెళ్ళామనుకో మనకి ఈ ప్రైస్ కనిపిస్తుంది. అతను ఈ ప్రైజే పెట్టాడు కాబట్టి దానిపైన 300 కనిపించింది. ఇప్పుడు 10% డిస్కౌంట్ అంటే నాకు ఏ ప్రైస్కి వస్తుంది? అది 10% ఆఫ్ 300 చేద్దాము. అది లెస్ అవుతుంది కదా మనకి. 10/100 ఇంటూ 300, 100 1 అంటే 30 రూపీస్ కదా 10% అంటే. 30 రూపీస్ మనకి లెస్ అవుతుంది. సో డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అతనికి అంటే 300 - 30, 270 రూపీస్కి అతను సెల్ చేస్తున్నాడు అన్నమాట. ఇది సెల్లింగ్ ప్రైస్. ఆఫ్టర్ డిస్కౌంట్ అతను ఈ ప్రైస్కి సెల్ చేస్తున్నాడు. సో ఏమంటున్నాడు? ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. ఎంత పర్సెంటేజ్ అతనికి ప్రాఫిట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పర్సెంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి మనకి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా మనం పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా కాస్ట్ ప్రైస్ మీద చేస్తాం కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేయాలి మనం ప్రాఫిట్కి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 270. కాస్ట్ ప్రైస్ ఎంత పడింది అతనికి? 250. సో 250 ఇంటూ 100 ఇప్పుడు ఏమవుతుంది? 20/250 ఇంటూ 100. సో 25 అంటే 5 5 జా 5 2 జా 5 1 జా 5 4 జా. సో 4 2 జా 8% అతని ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? ఈ ప్రోడక్ట్ ఈ ఆర్టికల్ సేల్ చేసినప్పుడు 8% వచ్చింది. సో మనకు దీంతో చాప్టర్ 3 రేషియో అండ్ ఇట్స్ అప్లికేషన్ అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో చాప్టర్ 4 డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.